ఏమవుతుంది మన తెలంగాణలో? డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్. ఇదే ఇప్పుడు మన తెలంగాణలో నడుస్తున్న ప్రజాపాలన. ఖమ్మం ప్రజలు పబ్బం కడితే గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఈరోజు అదే ప్రజల ఇళ్ళని గద్దల్లా దాడి చేసి కూలుస్తున్నారు. ఖమ్మంలోని వెలుగుమాటలలో ఒకే రోజు దాదాపు 600 ఇళ్లని కూల్చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 1500 మంది పోలీసుల మధ్యలో అర్ధరాత్రి ఈ ఇళ్లను కూల్చేసుడు ప్రారంభించారు. ఏళ్లు తరబడి కష్టపడి కట్టుకున్న ఇళ్లను కళ్ళ ముందే కూల్చేస్తుంటే కన్నీళ్లతో విలవిలలాడిపోయారు అక్కడ ఉన్న జనాలు. 1951లోని భూదాన్ ఉద్యమంలోని ఈ భూములను 2014లో భూదాన్ బోర్డు 1895 కుటుంబాలకు 100 గజాల చొప్పున ఈ భూమిని ఇచ్చింది. అప్పటి నుండి ఇల్లులు కట్టుకొని నివసిస్తున్న ఈ జనాలకు కరెంట్, నీళ్లు, రోడ్డు సదుపాయాలు కల్పించింది అప్పటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఒకేసారిగా ఈ భూమిపై మీ దగ్గర ఆధారాలు లేవు అంటూ వాళ్ళని రోడ్డు పైన పాడిస్తున్నారు. కనీసం 10 నిమిషాలైనా నా ఇల్లును చూసుకుంటా అని ఆవేదనతో అడిగితే కూడా పట్టించుకోలేరు అధికారులు. ఇదేనా మీరు తెస్తామన్న మార్పు? ఇన్నేళ్ళుగా అక్కడ నివసిస్తున్న ప్రజలను ఒకే రోజు తరమేయడమేనా మీ ప్రజాపాలన? రియల్ ఎస్టేట్ దందా కోసమే ఇదంతా చేస్తున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలుగు మాటలలో కూలింది కేవలం గోడలు కాదు, తెలంగాణ ప్రజల నమ్మకం. మిమ్మల్ని నమ్ముకున్న ఖమ్మం ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళని కూసబెడుతున్నారంటున్నారు తెలంగాణ ప్రజలు. దయచేసి వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించండి.